దేవుని వలన ఏం కలుగుతుందంటే దీర్ఘాయువు కలుగుతుందంట. హల్లెలూయా. దీర్ఘాయువు అని అంటే నీవు జీవించు సంవత్సరములు ఎక్కువ కాలం బ్రతుకుతావు. మనుషుల మాటలు వింటేనండి, ఒక్కొక్కసారి మనుషులు అన్న మాటలు వింటేనే అప్పటికప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు అంత బాధ కలిగే మాటలు మాట్లాడతారు మనుషులు. నీ సొమ్ము తిన్నవాళ్లే నిన్ను కష్టపెడతారు. నీ వండి పెడితే నీ చేతి వంట తిన్నవాళ్లే నీ నాశనాన్ని కోరుకుని మాట్లాడతారు, నీ గురించి తప్పుగా మాట్లాడతారు. అబ్బబ్బా, నేను ఎంత ప్రేమించిన వాళ్ళు నన్ను ఎంత మాట్లాడుతున్నారు, ఈ బ్రతకటం కన్నా ఏదన్నా వేసుకుని చస్తే బాగుండు, ఉరిపోసుకుని చస్తే బాగుండు, ఏదన్నా త్రాగి చచ్చిపోతే బాగుండు, ఏదన్నా నదిలో దూకి చస్తే బాగుండు, ట్రైన్ కింద పడి చచ్చిపోతే బాగుండు, ఇంత మనసు వచ్చేస్తుంది ఒక్కోసారి. మనుషుల మాటలండి అట్లా బాధ కలిగే తట్టుకోలేకే కొన్నిసార్లు చాలామంది ఉరి పెట్టుకుని చనిపోతారు, తమను తాము ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు. అదే కనుక నువ్వు దేవునితో ఉంటే, దేవుని మాట వింటే, నీ కష్టాన్ని దేవునికే చెప్పుకుంటే ఆయన వల్ల నీకేం కలుగుద్ది చెప్పు? నువ్వు జీవించే సంవత్సరములు ఎక్కువ కాలం బ్రతుకుతావంట. చప్పట్ట గట్టిగా కొట్టేద్దాం. కాబట్టి మనల్ని ఎక్కువ కాలం బ్రతికించే దేవునితో గడుపుదామా? అర్ధంతరపు సావు కారణమయ్యే మనుషులతో స్నేహం చేద్దామా? చెప్పాలి, ఎవరితో ఉంటే మంచిది మనకి? అందుకని మీరు ఎంత భాగ్యవంతులో తెలుసా? చక్కగా వ్యర్థమైన మాటలేమీ మాట్లాడుకోకుండా దేవుని దగ్గరకు వచ్చారు. మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు. చప్పట్లు కొడదాం గట్టిగా. నేనైతే క్రీస్తు రాయబారి గారి ప్రార్థన టీవీలో విన్నాను. నేను అప్పుడైతే చాలా బలహీనతలో మంచంలో ఉన్నాను. కనీసం ఇప్పుడు భోజనం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాను. కాకపోతే నాకు 7 సంవత్సరాల నుంచి ఉండే ఎన్ని నొప్పి కూడా నేను మిషన్ కుట్టేదాన్ని. ఆ ఎముకగా అరిగిపోయింది. మేమేం చేయలేమమ్మా, నువ్వు మందులు వాడుకుంటూ నొప్పి వచ్చినప్పుడు బెళ్ళేసుకుంటావే అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్తే నా ఎన్నుపూస బలాన్ని దాయిచ్చే ప్రభువా, నీకు నొప్పి టీబీ పంక్చర్ చేయగల శక్తి నాకు ఇమ్మన్నాను. 3వ రోజు నాకు ఎన్నుపూస నొప్పి తగ్గిపోయింది. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో
మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక: పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు: ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మార్పును గమనించగలరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. వాళ్ళ తాతగారి గట అనారోగ్య పరిస్థితి వచ్చి కడుపంతా ఉబ్బరంగా మారిపోయి హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఐసీయూలో ఉండడం జరిగింది. దేవా, మనవరాలి వివాహం పెట్టుకోవడం జరిగింది. మరి ఈయన చూస్తే అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నారు. మీ చిత్తమైతే ఆయన స్వస్థత పొందుకొని బెడ్ మీద నుంచి లేచి అంతా కూడా మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటే మనవరాలి వివాహానికి ఏ ఆటంకం లేకుండా జరిగితే నాయనా నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను, ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటానని చెప్పేసి సహోదరి అలాగున ఆ సమయంలో తీర్మానం చేసుకుని ఉండడం జరిగింది. ఐసీయూలో ఉన్నటువంటి ఆ పాప యొక్క తాతగారి విషయంలో దేవుడు స్వస్థతనిచ్చి ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడం జరిగింది. ఆయన లేచాడు, క్షేమంగా ఇంటికి రావడం జరిగింది, సురక్షితంగా ఆరోగ్యంగా లేచి తిరుగుతూ ఉన్నాడట. తన మనవరాల విషయంలో దేవుడు ఘనమైన రీతిలో వివాహాన్ని జరిపించి ఉండగా సాక్ష్యం చెప్పి టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకోవడానికి నేను వచ్చానని చెప్పేసి సహోదరి లగరపాడు నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.